రైట్ బ్రేకింగ్ న్యూస్. మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహరి మధ్య వివాదంపై చర్చించేందుకు మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన శాఖ పరిధిలోని అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపిన అంశంపై ఆగ్రహించిన మంత్రి కొండ సురేఖ ఈ ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష జరపనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్స్కి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలవడం కోసం మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. ఇప్పటికీ దాదాపు ఏదైతే ఈ గడిచినటువంటి వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను గమనిస్తూ వస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఒకటి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయంగా చర్చ జరిగింది. దాంట్లో ఒకటి తన శాఖలో పరిధిలోకి వచ్చి తాను రివ్యూ చేయడం కానీ లేకపోతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి కొండా సురేఖ చాలా సీరియస్ అయ్యారు. దానిపై అటు ఏఐసిసితో పాటు పిసిసి చీఫ్ ఇన్ఛార్జు సీఎంకి ఫిర్యాదు చేశారు. ఇక వారు ఫిర్యాదు చేస్తే ఇంకా మరొక వైపు కడియం శ్రీహరి మాత్రం నేను రివ్యూ చేయలేదు, కేవలం అధికారులకు నా నియోజకవర్గ పరిధిలోని ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కానీ లేకపోతే దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల పరిరక్షణ కోసమే ఆ అధికారిని కలిశానని చెప్పి వారు చెప్పారు. అయితే ఏదేమైనా కూడా ఆ దేవాలయ ఏవైతే కమిషనర్ దగ్గరికి రావడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చలు చేయడం, వాటన్నిటిపై కూడా కొండా సురేఖ కొంత సీరియస్గానే తీసుకున్నారు. దానిపై ఆ ఇష్యూ జరిగిన రోజు ఫోన్లో మీనాక్షి నటరాజన్ తోటి మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు హైదరాబాద్కి అందుబాటులో మీనాక్షి నటరాజన్ రావడంతో కొద్దిసేపటి క్రితం వెళ్ళి కలిశారు. అయితే ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 3 అంశాలపై కూడా, ఒకటి మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంకు సంబంధించినటువంటి అంశము, రెండోది తుంగతుర్తి, ఇప్పుడు 3 జక్కిడి శివచరణ్ రెడ్డి, ఈ 3 అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వారంతా కూడా వచ్చి కలుస్తున్నారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నిటి కూడా వివరిస్తున్నారు. పొద్దున ఎంపీ కడియం కావ్య సైతం శ్రీహరి ఇటు కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూపై వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. 1 లేదా 2 రోజుల్లో ఇష్యూస్తో పాటు ఇటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, ఈ గొడవలకు సంబంధించిన అంశం, వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అనిల్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.